సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% వి ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా మాస్క్ ఆల్ తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరీష్ గారు. ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగ్గా సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్ బీ రాసుకుని స్ట్రాంగ్. నేను ఏదైతే ఉందో అదే హుడీస్ నేను కొనుక్కున్నా. అంటే వేసుకోవడం వేరు, కొటేషన్లు మోటివేషన్ అది లోపల ఉన్నది బయటకు మీ అందరు కనబడాలి కదా. యాక్షన్స్ రూపంలో కనబడితే అట్లీస్ట్ వర్డింగ్ రూపంలో కనబడుతుంది కదా. అంటే మనం చేసేది ఎవరికి కనబడాల్సిన అంటే ఏం కాదు, ఉంటేనే వచ్చేది. ఉందంటారు. ఉంది, చూసారు కదా, ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే, నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక సారీ పాపం హాయ్ చెప్పలేదు. కమాన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్. నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు మనతో ఉన్న అతను హరీష్ అన్న, అతను అని అన్న, ఏమన్నా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా కదా, మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి, ఓకేనా. తర్వాత నేను అనేది కూడా తీసుకునే కెపాసిటీలో మీరు ఉండాలి. ఓకే, అదే చెప్పా కదా, మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు నేను జారుడు వల్ల ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు లైఫ్లో నేర్చుకుంది ఏంటంటే పరిణితి అంటాం కదా. ఓకే, అదేంటంటే ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మర్యాద ఇవ్వండి, మర్యాద పుచ్చుకోండి. అందుకని మీరు అని అందరూ సంభవిస్తున్నా. నన్ను నువ్వనే ఏకవచనం సంభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకన్నా వయసు చాలా పెద్దోళ్ళు ఉండాలి, లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి, ర్యాపో రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండాలి. అవన్నీ లేనప్పుడు మీరు అనేది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రిలేషన్. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఐ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్ని చూసాను. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలు ఉన్నారు. కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలు నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాల. వారు ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయిందంటే ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను, ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేసేటప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుకుని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి ఏది వచ్చి రావట్లేదు, క్లారిటీ ఉండట్లా. వారు, ఆయన, అర్థం కాల, అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. ఇప్పుడు ఏం చేస్తా అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్, నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్ గా ఉంటాను కదా. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. అది చెప్పట్లాగా డిగ్నిటీయా డర్టీయా అది మన కాల్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. ఇంకోటి మీరు సంబంధించి మాట్లాడుతున్నా, నేను ఉదాహరణ చెప్తా. ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన మా తమ్ముడు కొలీగ్, నాకు తర్వాత నాకు రూమ్మేట్. 2007, 8, 9 ఐ థింక్ అప్రాక్సిమేట్లీ. అప్పటి నుంచి నాకు అంత చనువు, నాకు రూమ్మేట్ అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు అనేది రాలేదు. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా అలానే నువ్వు అని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమంది ఉన్నారు ఏకవచనంతో. తప్పలేదు, చెప్పలే కదా. ఇప్పుడు రిలేషన్ ర్యాపో. ఇప్పుడు జగన్మోహన్, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మీరని పిలుస్తా. ఆయన జగన్మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారు, అతను జగన్మోహన్ రెడ్డి. తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా, కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా కూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకు వెళ్తుంది. అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. మీరు అనండి పర్లేదు, కానీ నేను అనాల్సి వస్తుంది అని అన్నారు కదా. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా. ఏమని? అరే అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతను కూడా అనొద్దు. అరే అసలు ఫామ్ రాసినప్పుడు ఫామ్ లో కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఒక పెద్ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో, పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. అంత టైం లేదు కదా శివ చెప్పండి మీరు. సో కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. అని ఇంకో విషయం చెప్పాలి, ఒక గొప్ప ఆయన, పెద్ద ఆయన, మన ఇండస్ట్రీకి 2 కళ్ళులు ఒక కళ్ళు ఆయన. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు?
చూసారు కదా, ఆ, చూడు. అవునా కదా? ఉమ్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా. ఉమ్. సో అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో ఉమ్. లైఫ్లో నేర్చుకున్న లెసన్స్, ఉమ్. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్, ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. ఉమ్. చిన్న అని పెద్ద అని కాకుండా మీరు సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రిలేషన్. బాగుంది బ్రో. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా. మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్. ఆయన ముందు కాల్ వేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి కాకు సంబంధం లేదండి bro. అదే ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయింది నేను మ్యాటర్. అన్నది నేను మీ మీకు పాయింట్. అర్థమైంది కదా నేను మ్యాటర్. అన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా. నాకు అర్థమైంది. నేను అన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు నా నోరు నా ఇష్టం, నేను ఏదైనా అంటానని కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్ లో ఉండొచ్చారు కదా. ఆ, ఆ. సోఫా మీద కూర్చున్నప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లో చాలా ప్లేస్ కన్స్ట్రెంట్ ఉంటుంది. ఒక ఎడ్జ్ లో కూర్చోవాల్సి వస్తుంది. మీ సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్ లో కూర్చొని ఉంటారు. రెండు, నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది. ఓకే, మీకు తెలుసో లేదో, నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇన్క్లినేషన్ లో ఉండాలి. సో ఈ రీజన్, ఈ రెండు రీజన్స్. మూడు, నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుంటా. డిస్రెస్పెక్ట్ అనేది లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేచి నుంచిన వాళ్ళు వింటారు. కాబట్టి పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే, ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసి చూడండి, తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నొప్పి ఉన్న ఫస్ట్ లేచి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతుంది. అక్కడ వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కామి కాలేజ్ కూర్చుంటే అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు. ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో కాలేజ్ కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు, ఇంకా వాళ్ళ గురించి డెవలప్ అయ్యాను. అతనంటేనే మీరు తప్పు అంటున్నారు. అక్కడేమో అతనేంటి అదే కాలు మీద కాలేజ్ కూర్చుంటాం చాలా బాగుంటుంది. అంటే అక్కడ ఇంగ్లీష్ లో కొన్ని మామూలు డైరెక్ట్ గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. అతనంటేనే ప్రతి ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి, అవునా కదా? మంచిగా తీసుకోవాలి. సో మంచిగా తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్లా. ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్లా. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటుంది అక్కడ, సివిలైజ్ ఎలా ఉంటుంది అక్కడ అన్నోన్ పర్సన్స్ కూడా హాయ్ చెప్పుకుంటారు, మంచిగా మాట్లాడుకుంటారు, జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకు విషయం చెప్పనా సార్, మీరు అడిగారు కదా ఇందాక, మీ కెమెరామ్యాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా, ఎవరున్నా సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటానో ప్రతి ఒక్కరిని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. సింపుల్. నాకు దాని నుంచి అడగాలని ఉంది. అదే నేను మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నాను. అరే మీరు ఇప్పుడు నుంచి అడగలేకపోతున్నారండి శివ, ఎందుకు వణుకుతున్నారా తొణుకుతున్నారా అని అనుకుంటున్నా? అడగాలి మీరు. కమాన్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే నాకు ఫస్ట్ బాల్ నుంచి యార్కర్లు, బౌన్సర్లు ఇష్టపడతాను శివ. నేను 6 కొడతాను రెడీగా ఉంటాను. నేను అది నేను ఫస్ట్ డిఫెన్స్ ఆడతాను అనుకుంటారేమో, అవుట్ అయిపోతారు. పిచ్ హిట్టర్ నేను, పిచ్చి పిచ్చిగా ఉంటుంది హిట్టింగ్. మీరు ఈ ఇంటర్వ్యూస్ అంటే లైక్ బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు మీరు మిమ్మల్ని ఇది హుడీ ఇది తీసేశారు, అంటే ఫుల్ గుండు ఉన్నప్పుడు తీసేశారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ ఏమైనా ఎందుకు, కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు.